మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం ముందు బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు జర్నలిస్టులు షోయబుల్లా ఖాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జర్నలిస్టుల ఐక్యత సాధిద్దాం, షోయబుల్లా ఖాన్ ఆశయాలను సాధిద్దామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు మాట్లాడారు. మహబూబాబాద్ లో ఆయన పేరు మీద ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. వర్తిల్లాలి 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 అతని వ్యతిరేక పాలనకు మరి ప్రజాకంటక పాలన సాగిస్తున్నటువంటి నిజాం మీద యుద్ధం ప్రకటించినటువంటి షోయబుల్లా ఖాన్ వర్ధంతి ఈరోజు. ఎందుకంటే వీళ్ళ షోయబుల్లా ఖాన్ అనేటువంటి ఒక వ్యక్తి కాదు, ఒక నీతికి, నిజాయితీకి, పారదర్శకతకు మరి నిలువుటద్దం. ఇవాళ తెలంగాణ ఉద్యమంలోకి కాకుండా కూడా పాత్రికేయ లోకానికి కూడా ఇవాళ షోయబుల్లా ఖాన్ మరి స్ఫూర్తిదాయకం అతిశక్తి కాదు. ఇలా షోయబుల్లా ఖాన్ అటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమ కాలం లోపల మరి ఈ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎమ్రోజ్ అనే పత్రికను స్థాపించి మరి ప్రజలకు ఏవైతే ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా మరి పత్రిక ద్వారా ప్రచురించిన క్రమం లోపల కక్ష కట్టినటువంటి నిజాం సర్కార్ ఇతన్ని పాశవికంగా హత్య చేయడం జరిగింది. చాలా దురదృష్టకరమైన విషయం. ఇవాళ షోయబుల్లా ఖాన్ వాస్తవంగా చెప్పాలంటే చాలామందికి తెలియదు షోయబుల్లా ఖాన్ యొక్క చరిత్ర ఏంది, షోయబుల్లా ఖాన్ జీవిత అతను ఏం చేసిండు, ఎందుకు చనిపోయిండు, అతని యొక్క ధీరోదాత్తం అనేటువంటిది ఎవరికి కూడా తెలియదు. ఇలా షోయబుల్లా ఖాన్ యొక్క పూర్వీకులు మొత్తం కూడా మరి యూపీకి చెందిన ఉత్తరప్రదేశ్ నుండి మరి వాళ్ళు వలస రావడం జరిగింది. మరి వాళ్ళ తండ్రి నైజాం కాలం లోపల రైల్వేలో ఒక ఉద్యోగం పనిచేయడం జరిగింది. షోయబుల్లా ఖాన్ అనే వ్యక్తి మన పక్కన ఉన్న ఖమ్మం జిల్లా సుబ్రేల్ లోపల జన్మించిండు. మన మానకోట ప్రాంతం వాడు, ఇక్కడిక్కడ తిరిగిన వ్యక్తి, ఇక్కడే యొక్క స్వాతంత్ర పోరాటం రగిలించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇవాళ ఎమ్రోజ్ అనే పత్రికతోటి మరి నిజాం నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తి. ఆ రోజు మరి పాకిస్తాన్ కావచ్చు మరి కొన్ని దురహంకార కార్యక్రమాలు చేస్తుంటే కాసిం రజ్వీ మీద మరి ఎన్నో రాతలు రాయడం కాకుండా ఎన్నో సంపాదకీయాలు రాశారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి నిజాం సర్కారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో పాకిస్తాన్లో విలీనం చేయాలని చెప్పి చేస్తున్న క్రమంలో ఒక 7 వ్యక్తులు, ముస్లిం వ్యక్తులు ఇవాళ అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది భారతదేశంలోనే ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒక తీర్మానం చేసిండ్రు. ఆ తీర్మానం ప్రతులను యాజ్టీజ్గా ఉన్నట్టుగా తన పత్రికలో ప్రచురించడం వల్ల మరి అగ్గిలం అంటే బాగా కోపం తెచ్చుకున్నటువంటి నిజాం సర్కారు కోపంతో మరి యొక్క ఈ వ్యక్తిని చంపేసినట్టయితేనే మరి యొక్క నేను చేసుకుని ఏమి చెప్పాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు సాగుతుందని చెప్పేసి ఇవాళ మరి ఆయన విధులు ముగించుకొని ఇంటికి పోతున్న క్రమం లోపల 2 చేతులు నరికి పాశవికంగా హత్య చేయడం అంటే చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు ప్రాంతాల వారీగా భాషాభిమానంతో భాషోన్మాదాలుగా మరి ప్రాంతాల విభేదిస్తూ మరి అందరూ కూడా ఉన్నటువంటి క్రమం లోపల అలాంటి ఒక వాళ్ళ నిజాయితీ గల షోయబుల్లా ఖాన్ అనేటువంటి రిపోర్టర్ అనేటువంటి వ్యక్తి ఈ సమాజానికి అవసరం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాంటి జాతీయవాది కావాలి. ఎందుకంటే షోయబుల్లా ఖాన్ యొక్క జీవిత చరిత్ర కావచ్చు, అతను జరిపిన పోరాటం అనేటిది భావి తరాలకు స్ఫూర్తిదాయకం. మరి ఆ యొక్క పోరాట స్ఫూర్తిని ముంతరాలకు తెలియజేయడం కోసం వారి యొక్క విగ్రహాన్ని మరి ట్యాంక్ బండిపై ప్రదర్శించడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మరి అతని యొక్క వర్ధంతిని మరి ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పేసి పాత్రికేయ లోకం కోరుకుంటుంది. ముఖ్యంగా పాత్రికేయులు మరి 24 గంటలు 365 రోజులు మరి కుటుంబాలకు కావచ్చు మరి ఏ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటూ మరి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ చేస్తున్నట్టు ఈ యొక్క పాత్రికేయ సోదరులకు మరి ప్రభుత్వం తరపున పూర్తి సంరక్షణ బాధ్యత, పూర్తి సంక్షేమ పథకాలు అందజేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. షోయబుల్లా ఖాన్కు చదువంటే ప్రాణం. అదేవిధంగా తన అక్షరాయుధాలతోటి సమాజ నిర్మాణం కోసం ప్రయత్నం చేసింది కాబట్టి అతని పేరుతో ఒక స్మృతి వనం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మానుకోట గ్రంథాలయానికి కూడా మరి షోయబుల్లా ఖాన్ పేరు పెట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి వాడ ప్రతి జిల్లా లోపల కూడా ఆయనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, ఆయనకు సంబంధించిన స్మృతులు ఉండేటట్టుగా చూసినట్టయితే మరి పాత్రికేయ లోకానికి కావచ్చు, సమాజానికి కావచ్చు మంచి సూచన, మంచి స్ఫూర్తి కలిగినట్టు అవుతుందని చెప్పేసి మేము మానుకోట పట్ల మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ పాత్రికేయ సోదరులు కావచ్చు మరి మిత్రులు అందరూ కలిసి ఇవాళ వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. వచ్చే వర్ధంతి కార్యక్రమానికైనా కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.